గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్ వరంగల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎలాంటి అభివృద్ధి జరగలేదనే విషయంపై ప్రజా అభిప్రాయంలో భాగంగా ఈరోజు మనం 29వ డివిజన్ రామన్నపేటలో ఉన్నాం. మనతో పాటు కొందరు డివిజన్ ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమ్మ నమస్తే, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీకు అంతా ప్రభుత్వం అంతా కరెక్ట్ చేస్తున్నారా? కాలువ వెనకటి నుంచి అట్నే ఉంటుంది అయ్యా, అట్నే ఉంటుంది. మాకు చిన్న పిల్లలు, జ్వరాలు, దగ్గులు, మాకు ఏ అధికారులు చెప్పినా కానీ పని చేస్తలేరు. మాకు అట్లనే ఉంటుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము నీళ్ళలో నడవలేకపోతున్నాం, గలీజులో నడవలేకపోతున్నాం. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఓన్లీ మౌలిక సమస్యలే ఉన్నాయా? రోడ్డు నల్లాలు కూడా వస్తలేవు, రోడ్డు కూడా సాఫ్ లేదు. అదంతా మొత్తం రోడ్డు పడుతుంది, రోడ్డు చేపిస్తామని అంటారు, చేస్తలేరు. ఎక్కడ దక్కనే ఉన్నది. ఇప్పుడు మీ కార్పొరేట్ ఎవరు? మా కార్పొరేట్ గుండు సార్. ఇట్లా మీరు ఫిర్యాదు చేసినా కానీ ఆమె ఇక్కడ దాకా రాదు. ఇక్కడ ఎవరు చేస్తారు, మేము డబ్బులు ఇస్తాము చేయించుకోండి అని కూడా అన్నది. మరి ఏమైనా పని జరగలేదా? ఏ పని జరగలే మాకు. అంటే ఇప్పుడు ఎట్లా పనితీరు ఎట్లుంటుంది? మరి ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుందా? మరి వచ్చే ఎన్నికలల్లో ఈ నాయకులను ఎన్నుకుంటారా లేకపోతే వేరే నాయకులు ఎన్నుకుంటారా? ఎట్లా మాకు మంచి చేస్తే ఈ నాయకులనే ఎన్నుకుంటాం, మాకు మంచి చేయకపోతే మేము ఎన్నుకోం. మరి ఎన్ని రోజుల సంవత్సరాలు అవుతుంది మీ సమస్య? అది వెనకటి నుండి అట్నే ఉంటుంది కాలువ మోరి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసింది? ఎన్నిసార్లు అంటే గెలిచినప్పుడల్లా, అందరు గెలిచినప్పుడల్లా మేము ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. మనతో పాటు మరొకరు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సమస్య అమ్మా, మీకు డివిజన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీకు ఎలాంటి సమస్యలు? ఇది మోరీ సరిగా చేయట్లేదు సార్, మోరియే ఇబ్బంది. చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు కూడా ఇట్లా మోరీ ఉండడం వల్ల జ్వరాలు, దగ్గులు ఇట్లా వస్తున్నాయి. ఇంత ఘోరంగా ఉన్నాయి కదా, కొన్ని ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఇది ఏమో ప్రయోజనం లేదు. ఎంతమందికి చెప్పినా కూడా ఏం చేయట్లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వెనకటి నుంచే ఉందట, చాలా ఇయర్స్ నుంచే ఉందట. స్థానిక కార్పొరేటర్ మీరు చెప్పారు కానీ మరి ఏమో స్పందన లేదు. లోకల్ నాయకులకు ఎవరికి చెప్పిన? ఎమ్మెల్యే గారికి చెప్పినాం కానీ చూస్తామని అన్నారు. మరి ఇంతవరకు అయితే ఏం చేయలేదు. ఇంత ఘోరంగా ఉన్నది కదా, చిన్న పిల్లలు, మేము అసలు ఎట్లా ఉంటాము, ఏం ఉండలేకపోతున్నాము ఇక్కడ. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇంత సమస్యలు పెట్టుకొని ఎన్నికలు అడగడానికి నాయకులు వస్తే మీరు ఎట్లా ఏమని సమాధానం చెప్తారు? మాకు పని చేస్తే మేము ఓటేస్తాం కదా సార్, పని చేయాలి కదా. ఫస్ట్ ప్రజల్ని మంచిగా చూసుకుంటేనే కదా మనం ఏ నాయకుడు మనకు చేస్తున్నాడో దాన్ని బట్టి మనం వాళ్ళకి ఓటేస్తాము. 29 డివిజన్లో మరికొంతమంది డివిజన్ ప్రజలు ఉన్నారు, వారి సమస్యలు అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీకు ఈ డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏమేమి ప్రభుత్వం నుంచి ఏం రాలేదు? ఇంకేమన్నా? ఇల్లు ఒకటి, ఇంకో రోడ్డు అయితే చాలా రోజులు అవుతుంది. రోడ్డు తోవి ఆ రోడ్డు కూడా అసలు అడ్డం పడతాను. ముసలి ముడి వాళ్ళు, అందరూ అలా పడతాను. కానీ రోడ్డు కూడా చేస్తలేరు. మోరీలు కూడా మంచిగా ఉంటలేవు. అవి దోమలు అయితే పుల్లు దోమలు. ఎందుకు మరి మీ స్థానిక నాయకులు పనిచేస్తలేరు? కార్పొరేటర్ ఎవరు మీకు? కార్పొరేటర్ ఎవరు? గుండు సుధారణ కావచ్చు, నాకైతే కార్పొరేటర్ ఆమె. మరి ఆమె ఉన్నా కూడా దండగా సార్, నిజంగా చెప్తాను. నీ పుట్టి మా పక్కకే ఇల్లు, మా అమ్మల పక్కకే ఆమె ఇల్లు. ఎన్నడన్నా ఒక్క పని చేయలేదు ఆమె అయితే. ఏమనంటే ఇల్లు వచ్చినా కూడా మాకు అటు సైడ్ ఇల్లు వచ్చినా కూడా ఇటు అందరు ఉన్నోళ్ళే ఇల్లు వద్దు మాకు అని చెప్తే కాశీబుగ్గవు పోయినాయి ఇళ్ళని. అటున్నారు వాళ్ళందరూ. మాకైతే ఏది వస్తలేవు సార్, నిజంగా ఆమె దిగినా మంచిదే అనొద్దు. కానీ మరి కార్పొరేషన్ ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు 3 నెలలు వస్తున్నాయి కదా, మరి ఎట్లా మరి మీకు మళ్ళీ కార్పొరేటర్ ఎన్నుకునే ప్రయత్నం ఉంటుంది? మంచి చేసిన వాళ్ళనే మేము ఎన్నుకుంటాం సార్, నిజంగా చెప్తాను. మాకు ఎవరైతే మంచి చేస్తారో, లేని వాళ్ళకి మంచి చేయాలి. మాకు మంచి చేసిన వాళ్ళకి మేము ఎన్నుకుంటాం, అంత తప్ప ఏం లేదు. ఇలా గత ప్రభుత్వం ఎట్లా పనిచేసిందా, ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇది కొంతమందికి పనిచేస్తాను. ఇది అయితే అంటే నౌకర్లు ఇచ్చిన నౌకర్లు ఇస్తే అన్ని మంచిగానే ఉంటాయి. ఇంకా ముందుకు మంచిగా చేయాలని అనేది గట్ట. ఇప్పుడు హైదరాబాద్ లో అయితే మంచి ఇండ్లు ఇచ్చిండ్రు చాలా వరకు. అయితే ఇక్కడ కూడా వరంగల్ ఎవరికి ఇండ్లు ఇచ్చేయండి, ఇంతవరకు ఇంట్లో నేనైతే ఏం చక్కగా లేదు ఇక్కడనైతే. అందుకని మంచిగా ప్రభుత్వం ఉన్నది మంచి చేసుకోవాలని అంటాను. మనతో పాటు మరికొందరు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీకు ఏమి సమస్యలు? మాకు రోడ్డు లేదండి. మొన్నటి దాకా ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. ముందు సుధారాన్ని ఇటు ముఖాన రాలేదు అసలుకి. మా వాడ కంటేనే రాదాము. నీళ్లు రాని వాళ్లకు డబ్బులు వేసిండ్రు వాళ్ళు. అట్లా వేయద్దు. నీళ్లు వచ్చిన వాళ్లకు వీడియోలు తీసి రాయాలని చెప్పి మరి మేము రాపించినాం. మాకు రాలే. మా వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి, మనుషులం ఖరాబ్ అయిపోయినాయి. రోడ్డు తవ్వి ఆమె దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చెత్త కుప్పలు వేసింది. దేనికి? మేము ఓటేస్తాను కదా వాళ్ళకు. ఓటేసినప్పుడు మా ఎందుకు చెత్త కుప్పలు వేయాలి? మేము మనుషులం కాదా? మనుషులే కవపడతలేమా మేము వాళ్ళకు? మేము రోడ్డు చిన్న పిల్లలు పడతారు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు
కాళ్ళు అయితే మస్తు దెబ్బలు తాకుతానే మాకు. ఎందుకు తవ్విళ్ళు వద్దంటాడ తవ్వి మేము రేపే వేస్తామని చెప్పి ఇంతవరకు ముఖం లేదు ఆమెకు. ఆమె మాత్రం అసలుకే వద్దు, ఇక ఆమె ఉండనే ఉండద్దు అసలు. సో మనం చూస్తున్నాం గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రథమ పౌరులైన నగర మేయర్ గుండు సుధారాణి డివిజన్లో మనం ఉన్నాం. ప్రజలు చూస్తున్నారు, ఎన్నో సమస్యలు డివిజన్లో ఉన్నాయి, కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యారు. కార్పొరేటర్ కనీసం డివిజన్కి వచ్చి సమస్యలు అడిగే ప్రయత్నం కూడా చేయలేదని నా డివిజన్ ప్రతినిధి చెప్తున్నారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ రాలేదని, మోంతా తుఫాన్ కారణంగా రామన్నపేటలో ఇళ్ళన్నీ మునిగిపోయాయి, అయినా కూడా నష్టపరిహారం ఇంతవరకు చాలామందికి అందలేదని డివిజన్ ప్రజలైతే బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎవరైతే మాకు ఎన్నికల్లో ఓటాడడానికి వస్తారో, మా సమస్యలు ఎవరైతే తీరుస్తారో వారికి మాత్రమే మా ఓటు వేస్తామని ఈ డివిజన్ ప్రజలైతే తెలియజేస్తున్నారు.